తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగ సంబరాలు నగరంలో ఎంతో కోలాహలంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ నటి, నిర్మాత నిహారికా కొణిదెల సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. లష్కర్ బోనాల పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని నిహారిక అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి విచ్చేసిన ఆమె తలపై పసిడి బోనాన్ని ఎత్తుకుని అమ్మవారి ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. బోనం సమర్పించిన అనంతరం నిహారిక మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఎంతో విశిష్టమైన బోనాల పండుగలో పాల్గొని అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం తనకు ఎంతో సంతోషాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. సండే బోనాలు ఉంది, కానీ ముందే ఆ రోజు షూటింగ్ ఉండడం వల్ల ఈ రోజు కాలమండి దగ్గర మహాకాళేశ్వర్ అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. అది నేను ఇందాక వీళ్ళతోనే చెప్తున్నాను దట్ ఇక్కడే హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను, కానీ ఎప్పుడూ నాకు చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఆడవాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని అందరూ మహాలక్ష్మిలాగా రెడీ అయి వెళ్తుంటారు బోనాల టైంలో. నేను జస్ట్ 3-4 days బ్యాకే ఎవరితోనూ చెప్తున్నా, నేను ఇక్కడే కదా పుట్టి పెరిగాను, నన్ను కూడా ఎవరైనా చెప్పచ్చు కదా, తీసుకెళ్లొచ్చు కదా అని. అలా అడిగానో లేదో ఇలాగ తీరిపోయింది నా కోరిక. సో అప్పుడే అదో నంబర్ చాలా స్ట్రాంగ్ అని ఇక్కడ చాలా చాలా సో చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి విగ్రహం అయితే అసలు చాలా చాలా రేడియంట్ గా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకోవడం. అండ్ మళ్ళీ మళ్ళీ దర్శనం అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. నిహారిక రాకతో ఆలయ ప్రాంగణంలో కాసేపు సందడి నెలకొంది. ఆమెను చూడటానికి, ఫోటోలు దిగడానికి అభిమానులు, భక్తులు ఆసక్తి చూపారు. లష్కర్ బోనాల నేపథ్యంలో మహంకాళి ఆలయం భక్తుల శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, భక్తిపాటలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.